తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ తెలంగాణ టీడీపీ నేత బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహానాడు వేదికగా చేసిన ఈ కామెంట్స్పై తెలంగాణ ఉద్యమకారుల్లో నిరసన వ్యక్తమవుతోంది. అయితే తాను చేసిన వ్యాఖ్యల్ని బక్కని నరసింహులు సమర్థించుకుంటున్నారు. తెలంగాణ పదం గురించి మాత్రమే తాను మాట్లాడానని, సరిగ్గా అర్థం చేసుకోకుండా వివాదాలు సృష్టిస్తారంటున్న బక్కని నరసింహులతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ మహానాడు 2 రోజుల హైబ్రిడ్ విధానంలో అయితే కనుక ముగిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి బక్కని నరసింహులు రావడం, అయితే ఈ నేపథ్యంలోనే ఇక తెలంగాణకి సంబంధించి టీడీపీ రావాలని కోరుకోవడంతో పాటు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదనే పదం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతోటి ఉన్నారు, అర్థం మాట్లాడిద్దాం. సార్, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మీ కామెంట్స్? ఇప్పుడు తెలంగాణ అనే పదం మన నిఘంటువులో అంటే తెలుగు పదం అనేది ఉన్నది. మొత్తం అక్కడ ఒక ముస్లిం పాలించిండు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఇది కొంతకాలం మద్రాసులో ఉంది. అప్పుడు ఏమైందంటే భాష ఒకటే, కానీ ఇక్కడ ఒక నాయకుడు అక్కడ మరొక నాయకుడు పాలించడం వల్ల తెలుగు అనేది విభజించడం జరిగింది. ఇప్పుడు నేనేమన్నంటే నిఘంటువులో తెలుగు అనేది అలగలగ్ కాదు, ఆంధ్ర తెలంగాణ ఒకటే, అది వేరు అనేది లేదు అన్న. అట్లా స్వార్థపరుల కోసమే ఈ తెలంగాణ అనే పదం తీసుకొచ్చారని చెప్పేసి మీరు చెప్పారు. అదేమన్నంటే కొంతమంది ప్రాంతీయ విభేదాలు తేవడం వల్ల చాలామంది కష్టపడే వాళ్లకు నష్టమైందన్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోనే తెలుగుదేశం పుట్టింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సైతం కూడా ఇదంతా కూడా తెలంగాణ వ్యతిరేకి ఆయన అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీని ఏ విధంగా బలోపేతం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే దమనము, దయ, తపస్సు. మన దగ్గర వ్యతిరేక భావన ఉంటే అది వేరే. నేను ఉండేది తెలంగాణలో కదా. నేనేమంటున్నానంటే తెలుగు అనేది రెండిటికొక్కటే అంటున్నా. ఇప్పుడు ఒకప్పుడు 12వ శతాబ్దంలో ఒక హిందీ పుస్తకంలో ఉంది, మత్స్యేంద్రనాథ్ గోరక్షకనాథ్ మీనానాథ్కే సాత్ తెలంగి దేశమే ఆగాయే అన్నాడు. అంటే రాజమహేంద్రవరాన్ని చూపెట్టిండు తెలంగి దేశం అంటే. అంటే అప్పుడు సాధారణంగా బ్రిటిష్ వాళ్ళు కానీ నార్త్ ఇండియన్ ఎవరన్నా ఉంటే ఏమైందంటే భాషలో తెలంగి భాష అన్నారు. అంటే ఆంధ్ర వేరు తెలంగాణ వేరు కాదు, ఒకటే. సార్, 2028 ఎన్నికల్లో ఫైనల్గా అయితే ఏ విధంగా టీడీపీ పార్టీ బలోపేతం కాబోతుంది తెలంగాణలో? అంటే ఇప్పుడు ఒక పక్క ఏపీలో కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణలో బీజేపీ కూడా ఉంది. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఈ కూటముల విషయం ఇదంతా కూడా పెద్ద ఆయన చూసుకుంటాడు, అది నా బాధ్యత కాదు. నేను కార్యకర్తగా చెప్పిన పని చేయాలి. 1,78,970 సభ్యత్వం జరిగింది 2024-26 గాను. అయితే దాంట్లో మండల కమిటీలు, ఆ తర్వాత గ్రామ కమిటీలు, త్వరలో పార్లమెంటు కమిటీలు జాతీయ పార్టీ అధ్యక్షుని అనుమతితో వేసిన తర్వాత ఎన్టీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు, మా యువ నాయకుడు లోకేష్ గారు మరి అక్కడ ప్రభుత్వం లేకపోయినా 2015 నుంచి 2024 వరకు 510 మంది ఆకస్మికంగా మరణిస్తే, అంటే యాక్సిడెంట్ వల్ల చనిపోతే 10,02,00,000 ఇచ్చారు. 2024-26కి సభ్యత్వం చేసిన వాళ్ళకు 6 మంది చనిపోతే 5 లక్షల చొప్పున 30 లక్షలు, 6/5 30 వచ్చినాయి. అంటే 10,32,00,000 మరి అక్కడ ప్రభుత్వం లేకపోయినా కేవలం సభ్యత్వం చేస్తేనే లోకేష్ నాయకత్వంలో చొరవ వల్ల జరిగింది. అందుకొరకు ముగ్గురు నాయకుల ద్వారా జరిగినటువంటి ఈ అభివృద్ధిని చూపించి మరి మనం పనిచేస్తాం. నేనేమంటున్నంటే మనం ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్. విశాల హృదయమే జీవనం, సాధించేది ఏమి లేదు. ఇది విభజించే ఆలోచన అయితే నాకు లేదు. అదేవిధంగా తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు, అంతేగాని దానికి సంబంధించినటువంటి విభజించే పాలించే అంశాలు అయితే కనుక నేను ఎప్పుడు ప్రస్తావించలేదు అంటూ కూడా ఇటు టీడీపీ నేత బక్కని నరసింహులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, రాజ్ న్యూస్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.